మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు తప్పితే అది విద్యార్థులు ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే గొప్ప ఉన్నతమైన టీచర్ పోస్టులోని విద్యార్థుల పట్ల ఇది చాలా వెల్కమ్ టు సుమన్ టీవీ. నేటి బాలులే రేపటి పౌరులు అంటారు పెద్దలు. అలాంటి బాలులు ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. దేశం పట్ల కానీ వాళ్ళ సమాజం పట్ల కానీ ఎంత మటుకు బాధ్యతగా ఉన్నారో మనతో మాట్లాడడానికి టీచర్ రంగంలో ఆమెకు 30 ఏళ్ళ అనుభవం ఉంది. డాక్టర్ పెద్దిరెడ్డి నీలివేణి గారు. ఆమెను అడిగి అసలు విద్యార్థులు ఆలోచన ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, పిల్లలకు చదువు ఏం నేర్పుతుంది? చదువు నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు మేడం? చదువు అనేటటువంటిది ఒక జీవనాడి లాంటిది. ఎవరికైతే చదువు ఉందో వాళ్ళ భవిష్యత్తు కానీ ప్రవర్తించే తీరు కానీ మొత్తం అంతా చదువు మీదే ఆధారపడుతుంది. చదువు సంస్కారాన్ని గతంలో ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చదువుకున్న వాళ్ళంతా సంస్కారవంతులా అనే క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా అవుతారని మాత్రం చెప్పలేము. చదువు ఒక బ్రతుకు తెరువుకే కాకుండా, అంటే ఉద్యోగం, నా దృష్టిలో ఉద్యోగ సంపాదన కాకుండా మంచి ప్రశాంత వాతావరణంలో ఒక వ్యక్తి మానవ జన్మను సఫలీకృతం చేసుకోవడానికి చదువు అనేది ఉపయోగపడుతుంది. నిజంగా ఒక వ్యక్తిని ఏ స్థాయికైనా తీసుకొని పోయే ఒక అక్షర ఆయుధం. ఆ పిల్లలలో కనుక చదువు పట్ల దాని మాధుర్యాన్ని కనుక చూడగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్ళగలుగుతారు. పేదరికం అనేటటువంటిది చదువుకు అడ్డే కాదు. మనం గతంలో చూసాము, అమెరికన్ ప్రెసిడెంట్ కానీ గాంధీ గారు కానీ మన దేశంలో ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా పేదరికం నుంచి ఎదిగినటువంటి రోజులు ఉన్నాయి. వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళింది కూడా చదువే అని చెప్పొచ్చు. చదువు లేనటువంటి వాడు పశువుతో సమానమని మనకు భర్తృహరి గారు ఆ రోజుల్లో సుభాషితాల్లో చెప్పడం జరిగింది. చదువు అనేది ఒక అనిర్వచనీయమైనటువంటి భావన. అది అందరికీ అందాలి. పశుతుల్యం నుంచి మానవీయ విలువల వైపు నడిపించే ఆయుధం చదువు. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఆ విలువలు అవన్నీ తెలుస్తున్నాయా మేడం? ప్రస్తుతానికి మనము వలువలు ఊడిపోయిన సమాజంలో బ్రతుకుతున్నాము. కొందరు పిల్లలు మాత్రమే విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసిస్తూ ఉన్నట్లు మనం గమనిస్తున్నాము. దానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే ఒకవైపు మీడియా ప్రభావం ఒకటి, ఒత్తిడి, జీవితంలో జీవన పోరాటము, ఏదో సాధించాలనేటటువంటి తపన, ఈ పొట్టకూటి కోసం కొంతమందికి టైం లేకపోతే వేరే వ్యాపకాలతో కొంత పేరెంట్స్ పరుగులు పెడుతున్నారు. కాలంతో పరుగులు పెట్టి విద్యార్థులుగా ఉన్నటువంటి తమ బిడ్డల మీద పూర్తి సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితి నెలకొనిందని మనం భావించాలి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. మేడం, కీర్తిశేషులు రామారావు గారు మిమ్మల్ని అభినందించారని చెప్పి మాకు తెలిసింది. ఎప్పుడు జరిగింది మేడం ఆ సంఘటన? అది 1984, 85 ఆ మధ్యకాలంలో. నేను 9th క్లాస్లో ఉన్నాను, 86 అనుకుంటాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, కొత్తగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. శివారెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక్కడ దగ్గరలో ఒక గురుకుల పాఠశాల ఉంది, వెళ్దాం రండి అని. ఆయన రావడంతో మా కళాశాలలో ఆ రోజు మా మధ్యనే భోంచేసి ఉన్నారు. మా ప్రిన్సిపల్ నామాల నారాయణ రెడ్డి గారని మంచి స్ఫూర్తి ప్రదాత మాకందరికి విద్యార్థులకు. ఆయన పరిచయం చేస్తూ, అప్పటికి నేను పిచ్చాపాటి కవిత్వం రాసేదాన్ని, మా పాప కవితలు రాస్తుంది అని చెప్పారు రామారావు గారికి. అయితే నా మీద ఒక మంచి కవిత చెప్పు చూద్దాము అన్నారు. ఆ సందర్భంలో నేను ఆసువుగా, పట్టుపాన్పులపై పవలించు రాజర్షి పల్లె పట్టుల పట్టి ఏల తిరిగెను, తెలుగు తేజము తేజరిల్లగా ఆంధ్రాభిమానము అదిరిపడేలా అని ఆసువుగా. ఆయన పరిస్థితి ఏంటి, అసలు తెలుగువాడు అంటేనే మన ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి, ఢిల్లీ వరకు తెలుగు వాళ్ళ వాణిని వినిపించినటువంటి వ్యక్తి. నాకు ఆ విధంగా ఆయన కాషాయ వస్త్రాలు ఒక రాజర్షిలాగా బాసిల్లుతూ
మన కళాశాలకు వచ్చినప్పుడు అది ఎంతో నేను భాగ్యంగా ఇప్పటికీ భావిస్తాను. ఆ ఫోటోను నేను రోజుకొకసారి చూసుకొని ఇంత కళా నట సామ్రాట్ తోటి నాకు అవకాశం దొరికిందని అంత ఆశగా చెప్పగలిగాను. ఆయన ఆశీస్సులు కూడా నాకు బాగా ఒక షాలు మెమెంటో ఇచ్చి నువ్వు భవిష్యత్తులో మంచి కళాకారిణి కావాలని దీవించడం జరిగింది. తెలుగువాడు ఇంత గౌరవంగా ఉన్నాడంటే అప్పుడు ఆయన మహానుభావుడు. ఆయన అప్పుడు ఉమ్మడి తమిళనాడులో మనం కలిసి ఉన్నాం మేడం. ఆయన పోరాటం వల్లనే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలుగువాడు ఇంత గౌరవంగా బతుకుతున్నాం. మనల్ని మద్రాసీలు అని కూడా పిలిచేవాళ్ళు. తెలుగు వాళ్ళంటే ఆనాటి నుంచి కూడా ఒక చిన్న చూపు ఉండేది. ఆయన వచ్చిన తర్వాతనే మనంగా ఆత్మ విశ్వాసంతో అసలు తెలుగు వాళ్ళంటే ప్రపంచంలోనే తెలుగు అంటే ఓ జాతి, తెలుగు అంటే ఓ ఖ్యాతి, తెలుగు రేపటి వెలుగులకు జ్యోతి, ఆ సకల సమ్మత నీతి అనేది ఆడి నుంచి మనకు ఆత్మ గౌరవం, తెలుగు ఆత్మ గౌరవం పతాక స్థాయికి వెళ్ళింది. మేడం, విద్యార్థులు ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే గొప్ప ఉన్నతమైన టీచర్ పోస్టులో ఉండి విద్యార్థుల పట్ల చాలా వరకు ఈ మనం చూసే సంఘటనలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. వీటిని ఎలా చూడొచ్చు మేడం? ఇది చాలా గర్హించదగ్గటి పరిస్థితి. ఒక విధంగా పిల్లలు బయట పెట్టలేదు, కానీ మా కాలం నుంచి కూడా కీచక మృగాళ్ళు అనే పదం ఈ మధ్య మనం వింటూ ఉన్నాం. సమాజంలో మగాళ్ళను మృగాళ్ళు అంటున్నారంటే అందరినీ కాదు, విద్యార్థులను బిడ్డలాగా, బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించి దగ్గరకు తీసుకునేటటువంటి పురుష ఉపాధ్యాయులు ఉన్నారు. లేత వయసులో పిల్లల్ని బ్యాడ్ టచ్ అనమాట, కాలు తొక్కడము, అదేదో దగ్గరికి తీసుకుంటూ ఉండి వికసించే అప్పటికప్పుడు ప్రైవేటు పార్ట్స్ని టచ్ చేయడము, ఆ పిల్లలు చెప్పుకుంటే ఏమవుతుందో అని చెప్పకుండా ఉండడము. ఒకవేళ మహిళా ఉపాధ్యాయులు ఎవరైనా గమనించి అతన్ని నిలదీసే సామర్థ్యం లేకుండా ఉండడం, ఇలాంటివి ఏమవుతుందో, ఎందుకు నా మీద నింద మోపుతున్నారు అని అంటారని చెప్పి కొందరు పాపము దాన్ని ఖండించలేకపోతున్నారు. నిన్న షణ్మోహన్ వాళ్ళ అమ్మ టీచరు, అతను కాకినాడలో కలెక్టర్, ఆయన వీడియో ఒకటి విన్నాను. ఆమె వాళ్ళ మదరు నా సీనియర్ అనమాట, మేమంతా మైలవరంలో చదువుకున్నాం. ఆ కలెక్టర్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ సెక్సువల్ అబ్యూజ్ ఏంటి, వాళ్ళను షూట్ చేయాలి అన్నంత బాధాకరంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అది తప్పు. ఇంట్లో నీకు అమ్మ ఉంది, భార్య ఉంది, నీకు బిడ్డలు ఉన్నారు, ఇంకా ఆ వ్యక్తిని మనము మృగాడు అని ముద్ర వేయాల్సిందే. సమాజంలో ఎవరైతే ప్రిన్సిపల్గా ఉన్నారో, ఎవరు హెడ్ మాస్టర్గా ఉన్నారో, పక్కన సాటి మహిళా లెక్చరర్స్ ఎవరు ఉన్నారో, ఇలాంటి వాటిని ఎక్కడికక్కడ ఖండించి జాగృత పరచుకోకపోతే సమాజం ఆటవిక సమాజం అవుతుంది. ఏ విధంగా ఈ పాండవుల యొక్క మంచి తెలిసి కూడా మనకు భీష్మాచార్యుల వారు ఖండించలేక ఉప్పు తిన్న నేరానికి కౌరవుల పక్షం వహించి చివరికి తన ఐచ్ఛిక మరణం వరకు అంపశయ మీద ఉన్నారో ఆ పాపం మనకు కూడా అంటుకుంటుంది. తప్పకుండా సమాజంలో పక్కనున్నటువంటి మహిళా ఉపాధ్యాయులు కావచ్చు, సాటి ఉపాధ్యాయులు కావచ్చు, అలాంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడికి చాలా భయం పెట్టాలి. ప్రజలు వచ్చి దేహశుద్ధి చేసేంత వరకు మనం ఆగకూడదు. ఖచ్చితంగా ఇది అందరి పాత్ర. మనము ఈరోజు మన బిడ్డకు జరుగుతుంది, రేపు ఇంకో బిడ్డకు జరుగుతుంది. బిడ్డలు ఎవరైనా బిడ్డలే. వీళ్ళను మాత్రము కఠినమైనటువంటి శిక్షలకు గురి చేయాల్సిందే. పిల్లలు ఉద్యానవనంలో ఎదిగేటటువంటి మొక్కల్లాంటి వాళ్ళు, వాళ్ళ లేత మనసుల మీద ఇలాంటి కీచక చర్యలు కనుక స్టార్ట్ అయితే, చెప్పి వెలుగులోకి వచ్చే సంఘటనలు కొన్ని అయితే, చెప్పకుండా మానసికంగా ఒత్తిడికి లోనై పసిబిడ్డలు, కాన్వెంట్ బిడ్డలు కూడా వాళ్ళు చెప్పలేనటువంటి బాధను అనుభవిస్తూ స్కూలు మానేస్తున్నారు. మేడం, ఈ మధ్య సొసైటీలో టీచర్ల పట్ల ఒక అపార్థభావం ఏమిటంటే, టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు తప్పితే విద్యార్థులకు చదువు చెప్పట్లేదు గవర్నమెంట్ స్కూల్లో అని చెప్పి ఒక బలమైన వాదన వినపడుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది అంత పూర్తిగా నమ్మదగ్గ విషయం ఏం కాదు. చెప్పాను కదా, కొంత పర్సెంట్ ఎవరో చేసుకున్నారు రియల్ ఎస్టేట్లు, తర్వాత మహిళా ఉపాధ్యాయులు, కుట్లు, అల్లికలు అని ఒక రోజుల్లో ఉండింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల వల్ల ఎఫ్ఆర్ఎస్ పెట్టారు, బయోమెట్రిక్లు పెట్టారు. పొద్దున వచ్చినటువంటి ఉపాధ్యాయుడు సాయంత్రం వరకు ఖచ్చితంగా అటెండెన్స్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేటు అవన్నీ
వాళ్ళ యొక్క వివేచనకు వదిలేసి ఎప్పుడో చేసుకుంటారేమో, కానీ ఇప్పుడు పిల్లల సమయం పిల్లలకే కేటాయించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత సమాజంలో ఎవరో ఒక కామెంట్ చేసినప్పుడు అది అలా వెళ్ళిపోయింది, అయితే అది పూర్తిగా వాస్తవం అయితే కాదు. పిల్లల జాగృతి పట్ల, విద్యా విలువల పట్ల, పాఠ్యాంశాల పట్ల, కరికులం పట్ల వాళ్ళ యొక్క పూర్తి విద్యార్థిని గమనించే పరిస్థితులు పాఠశాలలో ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళకు ఆటలు నేర్పించడము, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, విద్యార్థులను ఆడించాలి, వాళ్ళతో మాట్లాడించాలి, ఆట పాట మాట, ఒక మంచి ప్రగతి పదంలోనే నేటి పాఠశాలలు నడుస్తున్నాయి. పూర్తిగా అయితే అవాస్తవం. ఎందుకంటే ఈ ప్రైవేట్లో రిజల్ట్ ఎందుకు వస్తుందంటే బట్టి విధానం వాళ్ళు అమలుపరుస్తున్నారు. 10,000 రూపాయలు ఇస్తే అక్కడ రుబ్బుతున్నారు, పిల్లల్ని నేర్పించేస్తున్నారు, చిలుక చదువులు చదివిస్తున్నారు. గవర్నమెంట్లో అలా కాదు. వాడు ఎంత ఒత్తిడి వచ్చినా వాడు సూసైడ్ చేసుకోకుండా ఆపగలిగే జీవన నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. అక్కడ బాగుందే, మీకు లక్షల్లో జీతం వేలల్లో జీతం అని కంపేర్ చేయడానికి ఎటువంటి పరిస్థితిలో అది తప్పు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర సివిల్స్ అని పేరు మన డిఎస్సికి. ఒక ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ కావాలంటే చాలా రోజులు తపన పడాలి, ట్రైనింగ్ చేసి ఉండాలి, మళ్ళీ దానికి అర్హత పరీక్షలన్నీ సాధించుకోవాలి. ఎంతోమందిని ఎదుర్కొని ఈ టీచర్ ఉద్యోగం సంపాదిస్తాడు. సంపాదించేంత వరకు ఉండే తపన ఎంటర్ అయినాక లేదే అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఈ మధ్య వినిపిస్తూ ఉంది. ఆ చైతన్యంతో, ఆ తపనతోటి ఎందుకు ఉపాధ్యాయుడు చెప్పలేకపోతున్నాడు, అది కూడా మనం గమనించాలి. అంత చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టం ఏంటో ఫలించే రోజుల్లో ఆ యువత గనక ఇప్పుడు వచ్చే యువ ఉపాధ్యాయులు చెప్తే చాలా అద్భుతంగా ఉంటాయి గవర్నమెంట్ పాఠశాలలు. ధన్యవాదాలు మేడం. మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ కోసం కేటాయించి మా ప్రేక్షకులకు మంచి విలువైన వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలండి. చూశారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విద్యా వ్యవస్థలో అంటే పోటీ ప్రపంచంలో అంటే ఓన్లీ చదివే ప్రపంచమని కాకోకుండా పిల్లలకు ఆటలు పాటలతో పాటు ప్రైవేటు స్కూల్లోనే విద్య కాదు, గవర్నమెంట్ స్కూల్లో కూడా సక్రమంగా తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ కూడా నమ్మి పంపిస్తే టీచర్లు కూడా సరైన విద్యా బోధన చేయడానికి టీచర్లు ఉన్నారు. టీచర్ల పట్ల కొద్దిగా అప్రతిభావం ఉన్నప్పటికీ టీచర్లు విద్యార్థుల పట్ల ఎంతో సానుకూలంగా వాళ్ళను పై స్థాయికి తీసుకురావాలని ఉన్నారని చెప్పి మనతో పాటు నీలివేణం మేడం గారు చెప్తున్నారు. మనం మరొక గెస్ట్తో మన సుమన్ టీవీ స్టూడియోలో కలుసుకుందాం.